దీనికి దాదాపుగా 1300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇదంతా కూడా నేను వీడియో ఎండింగ్లోనైతే నేను ప్రతి 6-7వ దశాబ్దానికి చెందినటువంటి క్లేవ్స్ అనమాట. ఇవి అనంత పద్మనాభ స్వామివారి విగ్రహం అనమాట. ఇటువంటిది ప్రపంచం మొత్తం మీద ఇక్కడికి వచ్చే వరకు నిజంగా స్వామివారిని ఇలా టచ్ చేస్తుంటే కలిగే ఫీలింగ్ కానీ ఆ అనుభూతి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆభరణాలను చెక్కడంలో కానీ, ఈ ఆభరణాలు చేసినటువంటి శైలి కానీ, స్వామివారి దుస్తులను తయారు చేసే సెకండ్ ఫ్లోర్లోనూ నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కంప్లీట్గా కొండని ఒక గుహాలయంలో క్రీస్తు శకం 420 నుంచి 620 మధ్యకాలంలో జరిగింది. ఇది గుప్తుల మొదటి భాగంలో అంటే విష్ణు కుండిన కాలంలో దీన్ని నిర్మించారని చెప్పి దీన్ని కంప్లీట్గా ఈ కొండలో మీరు చూడవచ్చు. ఈ స్ట్రక్చర్ అయితే మీరు చూడవచ్చు అనమాట. ఈ కొండలో ఇక్కడే దీన్ని ఈ క్లేవ్స్ గురించి చూస్తే కనుక ఇది విష్ణు కుండిల కాలం నాటి అంటే 6వ దశాబ్దం 7వ దశాబ్దానికి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియో అయితే మన ఛానల్లో ఒక ట్రేడ్ మార్క్ వీడియో అవుతుందని అయితే నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియో ఇంతకుముందు ఎప్పుడు కూడా మన ఛానల్లో నేను చేయలేదు. ఈ వీడియో బ్లాగ్లో నేను అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం గురించి, ఆలయ రహస్యాల గురించి, నేల మాళిగల గురించి, భూగర్భ స్వరంగాల గురించి, ఈ ఆలయంలో దాగి ఉన్నటువంటి అనంత సంపదల గురించి చాలా క్లియర్గా వివరించబోతున్నాను. వీడియోలకు వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అందరి అభిప్రాయాలను అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో నేను ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరిచ్చే అభిప్రాయాన్ని బట్టి నేను తెలుసుకుందామని అయితే అనుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడైతే కనుక మనం విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లి క్లేవ్స్ దగ్గర ఉన్నాం. ఇది క్రీస్తు శకం 420 అదే విధంగా 620 సంవత్సరాలకు మధ్యకాలంలో సంబంధించినటువంటి విష్ణుకుండుల మొదటి కాలానికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామివారి విగ్రహం అనమాట. ఇటువంటిది ప్రపంచం మొత్తం మీద 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకటైతే మనకి కర్ణాటకలో ఉంది, 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్. ఈ 3 కలిపి ప్రపంచం మొత్తంలో ఉన్న ఈ 3 విగ్రహాలు అనమాట. ఇలాంటి విగ్రహాలు మరి ఎక్కడా లేవు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయ విగ్రహాలు అనమాట. అలాగే వీళ్ళంతా కూడా దేవతామూర్తులు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే నేను కంప్లీట్గా ఒకసారి స్వామివారిని మొత్తం క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చి 25 అడుగుల వెడల్పు అనమాట. చూడవచ్చు స్వామివారు ఎలా ఉన్నారో. సేమ్ ఇలాగే మనకి కర్ణాటకలోను, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ ఇదే ఉంది. భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి కేవలం 3 విగ్రహాలు. ఇవి మాత్రమే ప్రపంచంలో అత్యంత పొడవైన, అత్యంత వెడల్పైన విగ్రహాలు. చూడొచ్చు స్వామివారి వాహనం అన్నమాట గరుష్మంతుడు. అలాగే ఇక్కడ ఒక స్వామీజీ కూర్చొని పూజ చేసుకుంటున్నట్టు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే పడగలు అనమాట. స్వామివారి పైన సప్త పడగలు అంటారు కదా, చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా సప్త పడగలు అంటారు కదా. అసలు చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీడియో కంటిన్యూగా చేయడం అయితే అవ్వట్లేదు. మీకు ఇప్పుడు లాంగ్ షాట్లో ఒకసారి అయితే స్వామివారిని చూపిస్తాను. అలాగే స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుని యొక్క ప్రతిరూపం అనమాట. అక్కడ ఆయన కమలం మీద కూర్చున్నట్టు, అంటే తామర పువ్వు మీద కూర్చున్నటువంటి స్టిల్ని అయితే మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు. అలాగే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే కనుక జయ విజయ ద్వారకాపరులు అనమాట. ఇది 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఉన్న అతిపెద్ద విగ్రహం అనమాట. దీన్ని కంప్లీట్గా ఈ కొండలో మీరు చూడవచ్చు. ఈ స్ట్రక్చర్ అయితే మీరు చూడవచ్చు అనమాట. ఈ కొండలో ఇక్కడే దీన్ని తయారు చేసి ఇక్కడే పెట్టేయడం జరిగిందనమాట. ఒక కొండని కంప్లీట్గా తొలిచి ఇక్కడే ఈ స్వామివారి విగ్రహాన్ని పెట్టవచ్చు. దీనికి దాదాపుగా 1300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇదంతా కూడా నేను వీడియో ఎండింగ్లోనైతే నేను ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చే వరకు నిజంగా స్వామివారిని ఇలా టచ్ చేస్తుంటే కలిగే ఫీలింగ్ కానీ ఆ అనుభూతి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆభరణాలను చెక్కడంలో కానీ, ఈ ఆభరణాలు చేసినటువంటి శైలి కానీ, స్వామివారి దుస్తులను తయారు చేసినటువంటి విధానం కానీ, మొత్తం రాతితో చేయబడినటువంటి ఈ స్వామివారి యొక్క ఈ ప్రతిమను చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు దగ్గర నుంచి చూడాలంటే ఎంత ట్రై చేసినా కానీ వీలు అవ్వట్లేదు. చూడండి, ఇది కంప్లీట్గా నేను బ్యాక్ సైడ్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి మీరు స్వామివారిని 3 పార్ట్స్ కింద చూస్తారనమాట. పార్ట్ 1 అయింది ఇప్పుడు మీరు చూసింది. ప్రజెంట్ అయితే ఇది పార్ట్ 2. అంటే లాంగ్ షాట్లో చూడాలంటే ఇలాగే చూడాలి, లేదు ఒక కార్నర్ నుంచి చూస్తే మాత్రమే
ఒక కార్నర్ నుంచి మీరు చూస్తే మాత్రమే మీ కంటి సైజుకి సరిపడే, అంటే మీరు కంటితో కూడా ఏకశిలగా స్వామివారిని చూడాలంటే ఒక కార్నర్ నుంచి చూస్తే మాత్రమే స్వామివారు మనకి క్లియర్గా కనపడతారనమాట. వచ్చేటప్పటికి 25 అడుగుల బారు 6 అడుగుల వెడల్పుతో ఉంది ఇది. ఇప్పుడైతే నేను మీకు క్లోజప్లో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పడగలను అయితే చూపిస్తున్నాను, చూడండి. విజయవాడ ఎప్పుడైనా వచ్చినప్పుడు, మీరు ఏదైనా పని మీద వచ్చినప్పుడు కానీ, ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ చూద్దాం అనుకుని వచ్చినప్పుడు కానీ, ఇది చాలా దగ్గర అనమాట. ఉండవల్లి క్లేవ్స్ అనేది విజయవాడ నుంచి మీకు బస్కి అయితే 30 రూపీస్ అవుతుంది. బాగా దూరం అనుకుంటే కనుక మీకు విజయవాడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనైతే ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు దీపాలు పెట్టడానికి ఉన్నటువంటి హోల్స్ అనమాట, ఇవన్నీ మీరు చూడవచ్చు. దీపాలు పెట్టడానికి ఉన్నటువంటి హోల్స్. అలాగే ఇక్కడ కూడా కేరళ మాదిరిగానే అనంత సంపదలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా అతి పురాతన చరిత్ర, అంటే క్రీస్తు అనే చరిత్ర లేక ముందు వచ్చినటువంటి చరిత్ర ఇది. ఇక్కడ కూడా నేలమాళికలు ఉన్నాయి, భూగర్భ స్వరంగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది బయటకు వెళ్ళేటటువంటి దారి అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు చూపించాలనేది నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అయితే ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి అబ్బా. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఒక మంచి బూస్టప్ అనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ కూడా అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా కంప్లీట్గా విగ్రహాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ కొండని తొలిచిన తర్వాత ఈ కొండ నుంచే తయారు చేసి ఎటు కదపకుండా ఇక్కడ మనకి ఎంత శిల్పకళ, భారతీయ శిల్పకళ ఎంత ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఎక్కడికి కదపకుండా ఒక కొండని శిల్పంలాగా మార్చారు. ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆ ఏరియా ఏదైతే ఆ బ్యాక్ సైడ్ ఏరియా ఉందో ఆ బ్యాక్ సైడ్ ఏరియాలోనే స్వామివారు ఉంటారనమాట. కానీ కొన్ని కారణాల వల్ల ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అలాగే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత నైట్ టైం ఎవరు ఉంటారు కాబట్టి ఈ ఏరియాని క్లోజ్ చేసి ఎంట్రీ అయితే ఒకటే పెట్టారు. చూడండి, అక్కడ నుంచి చూస్తే కనుక మీకు స్వామివారి ఫ్రంట్ ఫేస్ మాత్రమే ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు స్వామివారి ఫ్రంట్ ఫేస్ కనిపిస్తుంది అనమాట. అంటే మనం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏదైతే ప్రధాన ఆలయం ఉందో కేరళలో, అక్కడ కూడా ఇలాగే చూడాలి. అంటే మనం 3 భాగాలుగా చూడాలి. ఇది మనం 2వ భాగంలో ఉన్నట్టు, ఇప్పుడు మనం చూసేది 3వ భాగం అనమాట. అలా మనం 3 భాగాల నుంచి స్వామివారిని విభజించి చూడవలసి వస్తుంది. విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ఉండవల్లి క్లేవ్స్లో ఒక కొండను పూర్తిగా తొలచి 4 అంతస్తులుగా కట్టారని చెప్పి అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు మనం అయితే కనుక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మొదటి అంతస్తుని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు ఆ పైన కనిపించేది 2వ అంతస్తు అనమాట. స్వామివారి విగ్రహం 3వ అంతస్తులో ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ అంటే మొదటి అంతస్తులో ఉన్నటువంటి కింద లోపల ఉన్నటువంటి రూమ్స్ని అయితే చూపిస్తున్నాను. వీటిని తర్వాతి కాలంలో విష్ణుకుండిల కాలం తర్వాత బౌద్ధ భిక్షువులు ఇక్కడ వీటిని బౌద్ధారామాల కింద చేసుకుని వారి దీక్షలను అయితే ఇక్కడ కొనసాగించారు. 1-2 రూమ్స్ కాదనమాట, దాదాపుగా గ్రౌండ్ లెవెల్లోనైతే 50 వరకు గదులు కింద అయితే కనుక ఉండడం జరిగింది. వారు పడుకోవడానికి, నివాసం ఉండడానికి వీలుగానమాట. ఈ ఉండవల్లి క్లేవ్స్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనమాట. అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక మొత్తం కంప్లీట్గా కొండనైతే నేను మీకు ఒకసారి క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ క్లేవ్స్ గురించి చూస్తే కనుక ఇది విష్ణుకుండిల కాలం నాటి, అంటే 6వ దశాబ్దం 7వ దశాబ్దానికి చెందినటువంటి క్లేవ్స్ అనమాట. ఇవి దాదాపుగా 1300 సంవత్సరాలు అవుతుంది. ఈ వీటిని ఇలా తయారు చేసి, అంటే ఒక కొండని కంప్లీట్గా, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక కొండని 4 అంతస్తులు ఒక క్లేవ్ కింద. అంటే చూడండి, నా ముందైతే మీరు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఇక్కడ చూడండి బ్యాట్స్ ఉన్నాయి, అంటే మీకు గబ్బిలాలు అంటారు కదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా గబ్బిలాలు ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. లోపలికి వెళ్దామన్నా కానీ చాలా బ్యాట్స్మెన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ లొకేషన్ చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి, మనం ఇప్పుడున్నటువంటి ఈ క్యారిడార్లో నుంచి మనం వేరే క్యారిడార్లోకి వెళ్ళాలంటే చూడండి, ఇవన్నీ కంప్లీట్గా రూమ్స్ అనమాట. ఇది కంప్లీట్గా ఒక కొండని ఇన్ని రూమ్స్ కింద. అలాగే ఈ ప్రతి రూమ్కి మళ్ళీ లోపలికి కూడా ఉంటే చూపిస్తారండి. ఇది అంతా కూడా ఒక హాల్ మాదిరిగా ఉన్నది. ఇలా చూస్తే ఇండివిజువల్ రూమ్స్ అనమాట. అంటే వాళ్ళు మళ్ళీ పెట్టుకోవడానికి, ఏదైనా పెట్టుకోవడానికి స్టెప్స్ కింద ఉన్నాయి. పైన కూడా బ్యాట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ ఉండవల్లి క్లేవ్స్ అయితే కనుక మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి 6.5-7.5 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంది. పెద్ద ఛార్జ్ కూడా అవ్వదన్నమాట. గట్టిగా అయితే మీకు ఒక 20 to 35 రూపీస్లో మీరు ఇక్కడికి హ్యాపీగా బస్ మీద వచ్చేయచ్చు. అలాగే 2-వీలర్ 4-వీలర్ మీద వచ్చేవాళ్ళు అయితే కనుక ఓన్ వెహికల్తో చక్కగా పార్కింగ్ అంతా కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే
ఈ క్లేవ్స్ని తయారు చేసి దాదాపుగా 1300 సంవత్సరాలు, అంటే 6-7వ దశాబ్దానికి చెందినటువంటి క్లేవ్స్ అనమాట ఇవి. ఈ క్లేవ్స్ అయితే కనుక చాలా అతి పురాతనమైన క్లేవ్స్ అనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 420 నుంచి 620 మధ్యకాలంలో జరిగింది. ఇది గుప్తుల మొదటి భాగంలో, అంటే విష్ణుకుండిన కాలంలో దీన్ని నిర్మించారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పుడు నేనైతే సెకండ్ ఫ్లోర్లోనూ నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కంప్లీట్గా కొండని ఒక గుహాలయంలాగా తీర్చిదిద్దినటువంటి ఏరియాలో ఉన్నాను. క్రీస్తు శకం జరిగినటువంటి ఈ యథార్థ సంఘటనలకి, ఇక్కడ జరిగినటువంటి శిల్పకళని నేను మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రంట్ క్యామ్లో ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలను అయితే నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. 420-620 మధ్యకాలంలో నిర్మించినటువంటి ఈ కొండలో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు అనమాట. ఇది గణపతి, అంటే మన విఘ్నేశ్వరుడిని పోలి ఉన్నటువంటి విగ్రహం అనమాట. మీరు చూడవచ్చు ఇక్కడ విఘ్నేశ్వరుడు, అలాగే ఇక్కడ మనకి ఆయన వాహనమైనటువంటి ఎలుకను కూడా మీరు చూడవచ్చు. చూడండి ఎంత బాగుందో ఈ విగ్రహం అయితే. అలాగే ఇక్కడ మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అయితే చూడవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలాగే ఈ ఆలయంలో అతి ముఖ్యమైన ఒక విగ్రహం కూడా ఉంది. అదే అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ కొన్ని ద్వారాలను అయితే మూసేశారనమాట. ఇటువంటి ద్వారాలని భూగర్భ స్వరంగాలు ఉండే లోపలికి. ఇది హిరణ్యకశిపుడు అనమాట. మీరు చూడవచ్చు హిరణ్యకశిపుడు స్టోరీ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది హిరణ్యకశిపుడి యొక్క స్టోరీ. ఆ స్టోరీ లైన్లు అంటే హిరణ్యకశిపుడు చంపుతున్నటువంటి ఫోజ్ అనమాట అది. అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ డోర్ని మీరు చూసినట్టయితే కనుక ఈ గృహాలయం నుంచి అయితే కనుక డైరెక్ట్గా కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గరికి, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాల దగ్గరికి శత్రువులు ఒకసారిగా దండెత్తినప్పుడు కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి పూజా కార్యక్రమాలకు ఎవరికి తెలియకుండా వెళ్ళాలన్నా కానీ ఈ లోపల ఉన్నటువంటి భూగర్భ స్వరంగాల ద్వారా మీరు లోపల చూడవచ్చు. బట్ లోపలంతా కూడా బాగా చీకటిగా ఉంది. నేను మీకు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఇంకొకసారి చూపిస్తా. ఈ లోపల ఉన్నటువంటి భూగర్భ స్వరంగాల ద్వారా ఇక్కడ నుంచి కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి భూగర్భ స్వరంగాలు ఉంటాయి అంటారు. అదేవిధంగా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కాబట్టి ఏదైతే మన కేరళలో ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ చాలామంది రాజులు క్రీస్తు పూర్వం నుంచి ఉంటున్నారు కాబట్టి దీనిలో ఖచ్చితంగా రాజుల కాలంలో ఖచ్చితంగా నేలమాళికలు పెట్టారనే ఒక ఉదంతి కూడా ఉంది. ఇదైతే ప్రస్తుతం అయితే కనుక లాక్ చేసేసి ఉంది, ఎవరికి ఎంట్రీ అయితే లేదు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. మీరు చూడొచ్చు ఇదేది కూడా తీసుకొచ్చి పెట్టినటువంటి స్తంభం కాదు. ఇది కేవలం ఒక కొండని, కంప్లీట్గా ఒక కొండని ఇలా తొలిచేశారనమాట. మీరు చూడొచ్చు చాలా వరకు విగ్రహాలను అయితే కనుక ధ్వంసం చేసేసారు. మీరు చూడొచ్చు కొన్ని భాగాల్లో బాగా డ్యామేజ్ అయిపోయిన ఏరియాల్లో ఈ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే సిమెంట్ చేయడం, అలాగే ఏదైతే వాటర్ లీకేజెస్ ఉంటాయో ఈ వాటర్ లీకేజెస్ని అరికట్టి ఫ్యూచర్ జనరేషన్స్కి దీన్ని అందించాలనే ఉద్దేశంతో చూడండి కొంతవరకు చిన్న చిన్న రిపేర్స్ అయితే కూడా జరిగాయి. ఇన్కంప్లీట్గా మిగిలిపోయినటువంటి ఒక ఆలయం అనమాట. లోపలైతే కనుక ఏ స్ట్రక్చర్ లేదు. ప్రజెంట్ అయితే దీన్ని కూడా లాక్ చేసేసి ఉంది. అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చు లోపల నుంచి వచ్చేటటువంటి వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి క్రీస్తు పూర్వమే, అంటే ఇండియాలో టెక్నాలజీ ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. క్రీస్తు పూర్వమే ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను. సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. అలాగే అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇలాంటి పిక్చర్స్ అయితే చాలా ఎక్కువగా కనపడతాయి. మీరు చూడొచ్చు. మీరు ఈ వైష్ణవ మతానికి ఆదిగురువుగా చెప్పేటటువంటి ఆదిగురువు ఆదిశంకరాచార్యులు విగ్రహం అన్నమాట ఇది వెంకటేశ్వర స్వామి. అలాగే ఇక్కడ మనం చూస్తే అందులో ఉన్నటువంటి వారందరూ విగ్రహాలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కళ్ళు ఉన్నట్టు అనమాట. అలాగే చివరైన చూసినా కూడా మనకి ఆదిశంకరాచార్యులుగానే కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. అలాగే ఇక్కడ మనకి కొన్ని చేతిరాతలు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఇక్కడ చూస్తే పద్మవ్యూహం
దీని పద్మవ్యూహం అంటారు చూడండి, ఇక్కడ కూడా తెలుగులో రాస్తుంది. చింతాడ పరవమాలు, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తుంటే. ఇది 4th ఫ్లోర్ అనమాట. 4th ఫ్లోర్ నుంచి వస్తుంటే ఇప్పుడు మీకు కనిపించేది ఇది 3rd ఫ్లోర్, ఆ కింద కనిపించేది 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్ అయితే అసలు కనిపించదు. ఇది లాంగ్ షాట్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతం. అలాగే ఇక్కడ 4th ఫ్లోర్లో అసంపూర్ణంగా కట్టి వదిలేసినటువంటి క్లేవ్స్ అనమాట. లోపలైతే ఏమీ పెట్టలేదు, అసంపూర్ణంగా ఉన్నాయి. ఇదొకటి, అలాగే ఇదొకటి. అలాగే పైన చూస్తే కనుక పైన కూడా కన్స్ట్రక్ట్ చేయాలని పెట్టి వదిలేసినటువంటి కొండ ప్రాంతాన్ని మీరు అయితే గమనించవచ్చు. బట్ ఏ కారణాల వల్ల ఇదైతే ఆగిపోయింది అనేది మనకు తెలియదు, కానీ పైకి వెళ్ళడానికి దారి అంతా కూడా ఆల్మోస్ట్ చేశారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో ఆగిపోయింది, ఇంకా అది అలాగే ఉండిపోయింది అనమాట. మీరు ఏమి చేయొద్దబ్బా, జస్ట్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అలాగే ఈ విగ్రహం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మాకు తెలుస్తుంది అనమాట. తర్వాత నేను ఎలాంటి వీడియోస్ని నేను చేయాలి, ఎలాంటి వీడియోస్ మీకు చూపించాలి అనేది కూడా అర్థమవుతుంది ఈ వీడియోపై. అంటే ఇక్కడ మనకి విజయవాడ అంటే పెద్ద లాంగ్ ఏం కాదు, మనం చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనం లోపలికి రావడానికి ఉన్నటువంటి ఎంట్రీ టికెట్ అనమాట, ఇది 25 రూపీస్ ఉంటుంది. అలాగే లోపలికి రాగానే ఇక్కడ మనకి ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి నోటీస్ బోర్డు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన చరిత్ర తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా చాలా క్లియర్గా పెట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఈ స్టెప్స్ మనం స్లో మోషన్లో నేను మీకు ఒక చిన్న షార్ట్ వేసి చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకు ఓపెనింగ్ షాట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఓపెనింగ్గా 4 అంతస్తుల ఆ భవనాన్ని, అంటే ఒక కొండని ఒక భవనంగా మార్చిన తర్వాత అది ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి చూస్తే విజువల్గా చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనకి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే సరిపోతుంది అనమాట. సో ఓపెనింగ్ అయితే చూడండి, ఒక కొండని మొత్తం ఒక భవనంలాగా మార్చేసి 4 అంతస్తుల భవనంగా మార్చిన తీరుని అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది ఉండవల్లి క్లేవ్స్ అనమాట, విజయవాడ నుంచి చాలా దగ్గర అనమాట ఇది. అలాగే ఈ ఉండవల్లి క్లేవ్స్లో చాలా అక్రమంగా త్రవ్వకాలు కూడా చేశారు బ్యాక్ సైడ్ అయితే కనుక. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ స్వరంగాల్లో, నేలమాళిగల్లో దాగి ఉన్నటువంటి ధనరాశుల కోసం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు చూపించాలనేది నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అయితే ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి అబ్బా. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఒక మంచి బూస్టప్ అనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ కూడా అవుతుంది.